ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చదివిన వాక్య భాగంలో ఈ శుభదినమందు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, యెరూషలేము కుమార్తెలారా మీరు ఏడవండి మీ పిల్లలను గూర్చి అని ప్రభు సెలవిస్తున్నారు. సూర్యుడు ఎప్పుడు ఉదయించి నేను వెలుతురునిస్తూనే ఉంటాను అని చెప్పడు. ఖచ్చితంగా సూర్యునికి ఒక సమయం ఉంది. ఆ సమయమైన సూర్యుడు కిందకి దిగవలసిందే. చంద్రుడు నేను ఇలాగే దాగి ఉంటాను అని అనుకోవడానికి లేదు. రావాలి, చీకటి పడుతున్న సమయంలో నీ వెలుతురు కావాల్సి ఉన్నదని ప్రభు వాటికి సమయాన్ని నిర్ణయించాడు. అదే విధంగా దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మీకు నేను సకల సమృద్ధిని అనుగ్రహిస్తాను, మీరు పెట్టిన అడుగెల్లా నేతలు పడినట్లుగా చేస్తాను అని ఆశీర్వాదాలు చెప్తూ దీవించడం మట్టుకే కాదు గాని ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం మీరు ఏడవండి. ఏడవడం అంత అవసరమా? సాధారణంగా వైద్యపరంగా వైద్యుల యొక్క పరిశోధనలో నిర్ధారణ అయినది ఏదనగా, కొన్ని ఏండ్ల క్రితం జనులు ఏడవడం అనేది మేలు అని తెలియజేశారు. వారి సర్వేలో ఆ మాట ఎందుకు రాశారు అని మనం చూసినట్లయితే ఆ మ్యాగజైన్ లో రోజుకు కొన్ని నిమిషాల పాటు ఏడవడం వలన గుండెకు మంచిది అని వారు తెలియజేశారు కొన్ని ఏండ్ల క్రితమే. అయితే ఏడుపు అనేది శరీరానికి కూడా ఆరోగ్యవంతమైనది. మనం దుఃఖించడం ద్వారా, కన్నీళ్లు రాల్చడం ద్వారా హృదయం కూడా ఉల్లాసంగా ఉండిద్ది, ఆరోగ్యవంతంగా ఉండిద్దని వైద్యులు సైతం నిర్ధారించారు. అయితే భౌతికపరమైనటువంటి క్రియలను మనం పక్కన పెట్టినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలోకి మనం చూసినట్లయితే మీరు ఏడవడం నేర్చుకోండి. ఎందుకని ఏడవడం అంత ముఖ్యమా అంటే, అవును, అపవాది తంత్రాలు, సాతాను క్రియలు, అపవాదియు వీరు ఏడవడం అనేది జరగదు. ఎందుకంటే వారు పాపంలోనే సంతోషంగా ఉంటారు. వారికి ఆత్మీయ చింతన, పరిశుద్ధతను గూర్చినటువంటి ఆలోచన, ఆత్మీయ స్పృహ ఉండనే ఉండదు. కానీ మనుషులకు ఆయన తన ఆత్మని ఇచ్చినాడు గనక, ఆయన తన దీపమును మనలో పెట్టి ఉన్నాడు గనక మనకి మంచి చెడులు ఎరిగి ఉన్నాం. చెడు చేయకూడదని తెలిసినా మనిషి ఆ చెడును చేయడానికి పరిగెడుతూ ఉంటాడు. అది తప్పు అని తెలిసినా ఆ తప్పిదములు చేయడానికే పరితపిస్తూ ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది మనకి నేడు దినాన, మీరు ఏడవండి. ఎందు నిమిత్తం ఏడవాలి? మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం మీరు ఏడవండి. మీ పాపాల నిమిత్తం, మీ యొక్క దోషాల నిమిత్తం, మీ అవిధేయత నిమిత్తం మీరు ఏడవండి. ఇక్కడే ప్రభు యెరూషలేము కుమార్తెలారా అని ఎందుకు చెప్పాడనగా, దానికి పైన మనం చూసినట్లయితే పిలాతు ప్రభువును సిలువ వేయడానికి ఆజ్ఞ ఇవ్వక మునుపు, తీర్పును ఇవ్వక మునుపు పిలాతు అంటాడు, ఈ దోషం నా మీద, నా కుటుంబం మీద ఉండదు అని చేతులు కడుక్కుంటూ అంటాడు, దీన్ని గూర్చి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, ఆయన సిలువ వేస్తారా లేదా, ఆయన దోషారోపణ సమస్తం కూడా మీరే చూసుకోండి అన్నప్పుడు వారంటారు ఏకకంఠంతో, ఆ శిక్ష, ఆ దోషము, ఆ శాపము మా మీద, మా పిల్లల మీద, మా తరాల మీద ఉండునుగా. కానీ వారికి వారే శాపమును వారి నెత్తి మీదకు తెచ్చుకున్నారు. అది చూసిన ప్రభు అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా, మీ భర్తలైతే నా సిలువ నిమిత్తం, నా మరణం నిమిత్తం నా మీద అపనిందలు వేసి నిర్దోష రక్తాన్ని చిందింపచేసి అన్యాయంగా నన్ను మరణానికి అప్పగిస్తున్నటువంటి ఆ దోషము, ఆ శాపము మీ మీద, మీ పిల్లల మీద ఉండాలని వారు తీర్మానం చేసుకున్నారు గనక వారికి ఆ మనస్సాక్షి లేదు ప్రార్థన చేయాలి, ఏడవాలి, సరి చేసుకోవాలని. కనీసం నా శ్రమలు చూస్తున్న మీరు దుఃఖిస్తున్నారు గనక నా కోసం మీరు దుఃఖించొద్దు. నేను ఈ పని చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాను. నేను నా మరణము ద్వారానే మీకు నిత్య జీవమును ఇవ్వవచ్చాను గనక నా నిమిత్తం మీరు ఏడవద్దు. నా సంకల్పం పరిపూర్ణమైనది. మీరు మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి. ఆ శాపము, దోషము మీ మీదకి రాకుండా మీకు మీరే ప్రార్థన చేయండి, ఏడ్చి ప్రార్థన చేయండి అని ప్రభు సెలవిస్తున్నారు. మనం ఇదే విషయాన్ని కాస్త పాత నిబంధనలో చూసినట్లయితే ఇర్మీయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు ఏడుపు అనేటువంటి, అంగలార్పు అనేటువంటి విద్యను ఒకరికొకరు నేర్పించుకోండి అని ప్రభు సెలవిస్తున్నారు. అనగా ఏడ్పు, ఏడవడము, అంగలార్చడము దేవుని సన్నిధిలో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క ఉగ్రతను తప్పించే
ఏకైక మార్గం అంగలార్పు. ఈ యొక్క దినములలో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టుతున్నా, లేదా శుభదినములు జరుపుకుంటూ ఉన్నా, లేదా పుట్టినరోజులు అనే జన్మదినములు వేడుకలు జరుపుకుంటూ ఉన్నా, ఏదైనా నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు అంగలార్పు, దేవుని సన్నిధిలో వేడుకోవడం, విచారణ చేయడం, ఏడవడం, దుఃఖము సలపడం, ఆయన చిత్తమును బాగా ఎరిగి అడుగు వేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అట్టి విధంగా జరగనట్లయితే సాతాను సులువుగా చిక్కులు పెట్టి పాపముల చేత దుర్మార్గపు దుష్టత్వపు మార్గంలో వారిని మరలగొల్పుతాడు. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మీరు అంగలార్పు విద్య నేర్చుకోండి, మీరు మీ పిల్లలు సైతం నేర్పించండి, వారి నిమిత్తం మీరు ఏడవండి, ఆ ఏడ్చి ప్రార్థన చేసే అనుభవం మీ పిల్లలకు కూడా నేర్పించండి అని సెలవిస్తున్నారు. వీటంతటికి కారణం మనం చూసినట్లయితే దోషము, పాపము వారి నెత్తి మీద ఉండుట చేత భారమును మోయలేక దుఃఖముతో, వేదనతో, కన్నీటితో, మనస్తాపంతో దినాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు. వాటి నుండి మీరు విడుదల పొందాలంటే మీ శాపం మీ మీద నుంచి పోతే గానీ మీకు సంతోషం రాదు. మీ శాపము నిమిత్తం, మీ పాపము నిమిత్తం, మీ అవిధేయత నిమిత్తం, మీ యొక్క దుష్ట క్రియల నిమిత్తం మీరు ఏడ్చి ప్రార్థన చేసి అంగలార్చి విజ్ఞాపన చేసిన ఎడల వాటి నుండి మీరు విడుదల పొందుకొని సంతోషింపగలుగుతారు, మీకు సంతోషం కలుగుతుంది అని సెలవిస్తున్నారు ప్రభు. మరియు ఆ క్రింద విషయాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథం 9:21లో వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. జరగబో వాటిని గూర్చి ముందే సెలవిస్తున్నటువంటి ప్రభు నేడు మనకు సెలవిస్తున్నారు. మరణం ఎటు నుండి వస్తుందో తెలియదు, నాశనం ఎటు నుండి కలుగుతుందో తెలియదు. ఉన్న పాటున ఏదైనా జరగవచ్చు, భూకంపాలు రావచ్చు, దాడులు జరగవచ్చు, వరదలు రావచ్చు, ప్రళయాలు రావచ్చు, యుద్ధాలు జరగవచ్చు, క్రొత్త తెగులు రావచ్చు, మానవ విధ్వంస జరగవచ్చు, ఏదన్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితి రావచ్చు. అది ఎటు నుండి మీరు తలుపులు వేసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ సాతాను క్రియలు తలుపు గుండా రావట్లేదు, కిటికీలలో నుండి వస్తుంది. ఎందుకని? మీరు తలుపు జాగ్రత్తగా వేసుకున్నారు, మంచిదే, కానీ కిటికీని వేయడం మర్చిపోయారు. ప్రభు అంటున్నారు, మీరు కిటికీని కూడా వేసుకుని ఉండాలి. మీరు కిటికీని వేయకపోతే మీ కిటికీలో నుండి అవి లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. మనం ప్రపంచమంతా చూస్తూ ఉంటే కంప్యూటర్లో విండోస్ అని కనిపిస్తుంది. ఆ బొమ్మ కిటికీ బొమ్మ వేసి ఉంటది. దాని నిదర్శనం ఏదనగా సాతానుగాడు జనులకు గుడ్డితనాన్ని కలుగు చేసి, ఈ కిటికీలో నుండే నేను నిన్న పాపంలో పడవేయబోతున్నాను, ఈ కిటికీ ద్వారానే నేను నీలోకి ప్రవేశించబోతున్నానని ఇంటర్నెట్ ద్వారా, ఆ కంప్యూటర్ ద్వారా, ఆ స్క్రీన్ ద్వారా సాతాను క్రియలన్నీ మనిషిలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. నాశనం ఎటు నుండి వస్తుంది? కిటికీలో నుండి. మీరు తలుపులేసుకున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, మంచిదే, కానీ కిటికీల దగ్గర జాగ్రత్తగా ఉండట్లేదు. అనగా ఇంటర్నెట్ విషయంలో జాగ్రత్తగా ఉండట్లేదు, ఆ స్క్రీన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండట్లేదు. టీవీలని, సినిమాలని, సీరియల్లని, ఫోన్లని, టాబ్లెట్లని, ల్యాప్టాప్స్ అని, కంప్యూటర్లని, పెద్ద పెద్ద స్క్రీన్స్ అని, ఇక స్మార్ట్ వాచెస్ అని, స్క్రీన్లు ఎక్కడుంటే అక్కడ విండోస్, ఆ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ద్వారా పాపం లోపలికి ప్రవేశిస్తూ ఉంది. మీరు దాని విషయమై జాగ్రత్త పడండి. మీరు ఏడవండి. మీకు తెలియకుండా మీ స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని పాపంలో పడవేస్తుందేమో, మీకు తెలియకుండా మీ స్మార్ట్ వాచ్ మిమ్మల్ని పాపంలో పడవేస్తుందేమో, మీకు తెలియకుండా మీ స్మార్ట్ ఇంటర్నెట్ మిమ్మల్ని పాపం పడవేస్తుందేమో. మీరు ఏడవడం నేర్చుకోండి. శుభ కార్యము జరగడానికి ముందే పాపమును శుద్ధి చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఒక గృహంలోకి ప్రవేశించాలంటే ఆ గృహమును శుద్ధి చేసుకుని ఎలాగా గృహములకు ప్రవేశిస్తామో, నూతనమైనటువంటి కార్యము జరిగించబోనప్పుడు, శుభ కార్యము జరగబోనప్పుడు, నూతన సంవత్సరాలకు ప్రవేశించబోతున్నప్పుడు, జన్మదినము జరుపుకుంటూ ఉన్నప్పుడు, వేడుకలు సంబరాలు జరిగించడానికి మునిపే మనం ఏడ్చి మన ఇంటిని శుభ్రము చేసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు సెలవిస్తున్నారు, నేటి దినాన మీరు ఏడ్చి అంగలార్చి మీ కన్నీళ్లతో మీ హృదయమును కడగండి, మీ శరీరానికి కంటినటువంటి కల్మషమును కడుగుకోండి. మీరు ఏడ్చి ఆ విద్యను బాగా నేర్చుకొని ఆ తర్వాత మీ బిడ్డలకు ఆ విద్యను నేర్పించండి. పిల్లలకు డిగ్రీలు చదివించాలి, డాక్టర్స్ చేయాలి, లాయర్ని చేయాలి, ఇంజనీర్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ప్రపంచ ప్రఖ్యాతులుగా అవన్నీ చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మీ పిల్లలకు అటువంటి విద్య కాదు ముందు కావాల్సింది. మీ పిల్లలకు కావాల్సినటువంటి విద్య అంగలార్పు విద్య. ఈ విద్యను మీరు నేర్పిస్తే వారి జీవితం తిన్నగా, సరిగ్గా, ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడుతుంది. వారిని నిలబెట్టువాడను నేనే. కనుక మీరు అంగలార్పుతో, ఏడ్పుతో ప్రార్థించండి, సరి చేసుకోండి, తలుపులను, కిటికీలను జాగ్రత్త పరుచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఏ పాపము లోపలికి ప్రవేశించకుండా ప్రాకారములు దిట్టముగా మీరు వేయండి. పరిశుద్ధమైనటువంటి ప్రార్థనతో పవిత్రమైనటువంటి చేతులెత్తి కన్నీటి వలయాలలో మీరు దుఃఖము సలుపుతూ ప్రార్థించిన ఎడల, నా సన్నిధిని మీరు గడిపిన ఎడల, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉండి క్షేమమును కలుగు చేస్తాను. ఏ నాశనము, తెగులు, మరణము, చీకటి, సాతాను తంత్రాలు
ఏది కూడా మీలో ప్రవేశించకుండా నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను అని ప్రభువు సెలవిస్తుండగా మనము తీర్మానముతో అంగలార్పును ఏడ్చి ప్రార్థన చేయడము అనేటువంటి అనుభవంలో ఉన్నత శిఖరాలను ఎక్కుదాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీ కృపతో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించండి. అంగలార్పు ఏడ్చుట అనేది ఎంతో శ్రేష్టమైనదని, అది ఒక విద్య అని, ఆత్మ సంబంధమైనటువంటి ఈవి అని మీరు సెలవిస్తుండగా ప్రభువా, వాక్యం ప్రతి వారు కన్నీటి ప్రార్థన చేయవారుగా మీరు దీవించండి. ఎటు నుండి నాశనము, మరణము, తెగులు లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్త పడినట్లుగా వారిని ఆశీర్వదించండి. వారి శుభ కార్యాలు అన్నిటినీ సఫలీకృతం చేయండి. వారు ఆ కార్యాన్ని జరిగించక మునిపే వారి కన్నీటితో వారి హృదయాన్ని కనుక్కున్నట్టు కృప దయచేయండి. వారి ప్రతి అవసరతను నీ మహిమలో తీర్చి నూతనమైనటువంటి బలమును వారికి అనుగ్రహించి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.